రిజిస్టర్ చేసుకోవాలి. జీవ గ్రంథంలో నీ పేరు ఉంటే నువ్వు ఇలా ఉండవు. ఎలా ఉంటావు? అసలు సభలంటే, ఇలాంటి కూటాలంటే సంతోషం, నీకు ఆనందము కలుగుతుంది. ఇలాంటి ప్రార్థన కూటాలంటే నీకు అసలు సంతోషం ఉంటుంది, పండగలాగా ఉంటుంది. జీవ గ్రంథములో పేరున్నవారు వారు ఆనందముతో సంతోషముతో పరవశిస్తూ అసలు ఇలాంటి కూటాలకు వచ్చేస్తారు. కాబట్టి ప్రియులారా, అందుకే ఈరోజు శబ్దంతో ద్వారా వాక్యం వింటున్న నీ జీవితంలో నువ్వు ఎవరివైనా కావచ్చు, స్త్రీవైనా కావచ్చు, పురుషుడివైనా కావచ్చు, కుల మత భేదాలు లేవు. ఏ మతానికి చెందిన వ్యక్తివైనా సరే, ఏ జాతికి చెందిన వ్యక్తివైనా సరే, ఈరోజు నీ పేరు జీవ గ్రంథములో ఉందో లేదో ఒకసారి నువ్వు చూడాలి, చెకప్ చేయాలి, చెక్ చేసుకోవాలి. నీ పేరు జీవ గ్రంథములో ఉండాలనే ఈ ప్రయాస, ఈ సభలు, ఇలాంటి ప్రార్థనలు ఎందుకు? ఆ ప్రాంతం నుంచి వచ్చి ఇక్కడ ప్రార్థన పెడుతున్నామంటే నీ పేరు జీవ గ్రంథంలో ఉండాలనే. ప్రియులారా, జీవ గ్రంథంలో ఉండాలనే ఒక ఆశతో ఇలాంటి సభలు పెడుతున్నాం. చదవండి బైబిల్లో దానియేలు గ్రంథంలో 7:10 చదవండి. 7వ అధ్యాయం 10వ వచనం. దానియేలు గ్రంథం 7వ అధ్యాయం 10వ వచనం చదవాలి. 7వ అధ్యాయం 10వ వచనం. అగ్ని వంటి ప్రభావములు దేవుని దగ్గర ఉండి ప్రవహిస్తున్నవి, వేవేల కొలది ఆయనకి పరివారం ఉండిరి. కోట్ల కొలది మనుషులు ఆయన దగ్గర నిలిచి ఉన్నారు. తీర్పు తీర్చుటకై గ్రంథములు తెరవబడెను. చూడండి ప్రియులారా, చదువు, మీకు చదువు. తీర్పు తీర్చుటకు గ్రంథములు తెరవబడినవి. అప్పుడు నేను చూచుచుండగా ఏంటంట? మహాగర్వపు మాటలు చూసారు అక్కడ బైబిల్లో. దానియేలు గ్రంథంలో చూస్తున్నప్పుడు మనము ఆయన దగ్గర వేవేల కొలది ఎవరున్నారంటే చెప్పండి? దేవదూతలు ఉన్నవి. కోట్లకు పైగా ప్రజలు ఉన్నారు. కోట్లకు పైన ఆయన దగ్గర చాలా మంది ప్రజలు ఉన్నారు. తీర్పు తీర్చుటకు గ్రంథాలు తెరవబడుతున్నామంట. గ్రంథములు తెరవబడి నువ్వు తీర్పు తీర్చడానికి ఈరోజు వాక్యం వింటున్న నీ జీవితంలో ప్రియ సహోదరి సహోదరుడు, ఇదేమో చిన్న ప్రార్థన లేండి, ఏదో లేండి, ఆయన అక్కడి నుంచి వచ్చాడు, ఏదో కొన్ని మాటలు మాట్లాడి చెప్పి వెళ్ళిపోతాడు, మా పని మాది అనుకుంటున్నావేమో. ఇది నీ జీవితాన్ని కట్టే మాటలని, నీ బ్రతుకుని మార్చే మాటలని ఒకసారి నువ్వు ఆలోచించలేవా? ఆలోచించుకో. నీ కుటుంబాన్ని కట్టే మాటలే ఇక్కడ చెప్పేది మేము. నీ బ్రతుకుని మార్చే మాటలే. ప్రయాస భారముతో ఈ వాక్యాన్ని బోధిస్తున్నాం మేము. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ కోట్లకు పైగా ఆ మనుషులు ఆయన దగ్గర ఉన్నారు. కోట్లకు పైన మనుషులు ఉన్నారు. వేవేల కొలది దేవదూతలు ఉన్నవి. అప్పుడు గ్రంథాలు తెరవబడుతున్నవి. గ్రంథములు తెరవబడెను. ఆ గ్రంథముల ద్వారా మరి ఆ గ్రంథములు తెరవబడగా మరి ఆ గ్రంథముల్లో నుంచి అప్పుడు తీర్పు తీర్చబడుతున్నది. ప్రియ దేవుని బిడ్డలారా, మీ జీవితాలలో, మీ కుటుంబాలలో ఈ గ్రంథాలు తెరవబడతామన్న సంగతి నువ్వు మర్చిపోతున్నావేమో, జ్ఞాపకం చేసుకోలేకపోతున్నావేమో. అలాగే పరిశుద్ధ గ్రంథంలో చదవండి. పరిశుద్ధ గ్రంథంలో ఫిలిప్పీయులకు రాసిన పత్రిక, ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో మరి 4:3 చదవాలి. 4వ అధ్యాయం 3వ వచనం ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో
చదవాలి త్వరగా. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 3వ వచనం. అవును, నిజమైన సహకారి ఆ స్త్రీలు సువార్త పనిలో నాతో కూడా ప్రయాసపడిరి. వారికి సాయము చేయమని నిన్ను వేడుకొనుచున్నాను. ఆ సహకారుల పేర్లు జీవ గ్రంథమందు రాసుకోవాలంటే ఎక్కడ రాసుకోవాలి చెప్పండి? ఎవరి పేర్లంట చెప్పండి. సహకారుల పేర్లు మాత్రమే జీవ గ్రంథంలో రాసుకోవాలి. సహకారుల పేర్లు. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ బైబిల్లో దేవుని వాక్యము సెలవిస్తుంది.